ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఎలా జాన్ ఫస్ట్ కోసం ఎగ్జైట్ అవుతారో అలాంటి ఒక సెలబ్రేషన్ కోసం స్కూల్ పిల్లలు అందరూ ఎగ్జైట్ అవుతున్నారంటే అది ఆబ్వియస్లీ యాన్యువల్ డేనే. కొత్త క్లాస్కి వెళ్ళంగానే మాకు ఫస్ట్ అనిపించే ఒక విషయం ఏంటంటే ఫైనలీ యాన్యువల్ డే ఈజ్ గోయింగ్ టు కమ్. ఏమేం ప్రైజులు వచ్చాయి, దేనిలో విన్ చేసాం అన్నీ లెక్క పెట్టడం మొదలు పెడతాం. ఇప్పట్లోనే అండి ఈ యాన్యువల్ డేలు ఏంటో పెద్ద అవార్డ్ ఫంక్షన్ లాగా ఎల్ఈడి బ్యాక్డ్రాపు, కోరియోగ్రఫీ, ప్రాపర్ కాస్ట్యూమ్స్, సౌండ్ సిస్టమ్ అవి ఇవి అని స్కూల్ ప్రేయర్లో యాన్యువల్ డే ఈజ్ గోయింగ్ టు అప్రోచ్ అని అనగానే వెంటనే అన్ని క్లాస్ నుంచి మినిమం 2-3 లిస్ట్స్ అయినా బయటకు వచ్చేది. డ్యాన్సులేంటి, డ్రామాలేంటి, సాంగ్లేంటి, అబ్బబ్బబ్బబ్బా. ఇందులో ఫస్ట్ స్టాండర్డ్ అంటే డిఫాల్ట్ వాళ్ళు వెల్కమ్ డాన్స్కే. ఇంకా సీనియర్ అక్కలేంటో డోలారే డోలారే ఇలాంటి ఓజీ సాంగ్స్కి డాన్స్లు వేస్తారు. సీనియర్ అన్నయ్యలేంటో బ్రేక్ డాన్స్, ఇంగ్లీష్లో, హిందీలో, సాంస్క్రిట్లో ఏమో ఒక స్కిట్. ఇందులో పార్టిసిపేట్ చేసిన మన టీచర్స్ అయితే చాలా ఎకనామికల్గా మీతో ఏం డ్రెస్ ఉంది, మీతో ఏం కలర్స్ ఉంది అని ఎలాగో మ్యాచ్ చేసి ఫిక్స్ చేసేవాళ్ళు. ఇంకా మేకప్ ఆ సంగతి ఎందుకు, లైన్లో నుంచోబెట్టి ఒక మేడం ప్యాన్ కేక్ వేస్తారు, ఒక మేడం లిప్స్టిక్ వేస్తారు, ఇంకో మేడం ఆ లిప్స్టిక్తోనే బుగ్గలకి బ్లష్ చేస్తారు. ఎందులో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న మన బ్యాచ్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు పేరెంట్స్తో వచ్చి. మీకు ఇలాంటి ఫాండ్ మెమరీస్ ఏదని చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.